ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ 4. మెల్లిగా బాస్, ఎందుకంత తత్తరపాటు? నేను భీమవరంలో మీరు చదివిన గవర్నమెంట్ స్కూల్లోనే 9వ క్లాస్లో చేరాను. అప్పుడు మీరు 10వ తరగతి చదువుతున్నారు. మీరు స్కూల్ టాపర్ కదా అన్ని క్లాసుల్లో. స్టూడెంట్స్కి టీచర్స్కి మీరంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం. మీలాంటి వారి వల్లే గవర్నమెంట్ స్కూల్స్కు అప్పట్లో అంత పేరు వచ్చింది. టీచర్స్ కూడా మీకు తగ్గట్టే కష్టపడి అందరినీ శ్రద్ధగా చదివించేవారు. అందుకే మీ గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడలేక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయి భీమవరంలో. తల్లిదండ్రుల కన్ను బాగా చదివిస్తున్న గవర్నమెంట్ స్కూల్పై పడింది. తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చేందుకు పోటీ పడ్డారు. ఆ సంవత్సరం మంచి ర్యాంకులు కూడా గవర్నమెంట్ స్కూల్స్కే వచ్చాయి. నేను 8 వరకు ఓ పేరు మోసిన కాన్వెంట్ స్కూల్లో చదివాను. కానీ అక్కడ స్టడీస్కి అంతగా ప్రాముఖ్యత లేదు. ఇది గమనించి నాన్నగారు నన్ను 9వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చేర్చారు. మీ స్కూల్లో చేరిన మొదటి రోజే క్విజ్ కాంపిటీషన్స్ జరిగాయి. 9, 10వ తరగతులను కంబైన్ చేసి టీములు చేశారు. మా టీంకి మీరే లీడర్. మీరు మాకెవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా టకటక అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పి టీంని ఒంటి చేత్తో గెలిపించారు. అదిగో అప్పటినుంచి మీరు నా మనసులో చేరిపోయారు అని అంది. ఓ, ఇంత చరిత్ర ఉందా? నాకు అస్సలు తెలియదు సుమా అన్నాడు ఆశ్చర్యపోతూ. ఎందుకు తెలుస్తుంది? మీరు పుస్తకాల పురుగు కదా. పక్కవారిని అస్సలు పట్టించుకుంటే కదా ఎప్పుడు చదువు బిడ్డే అయిపోయే. కాకుంటే మీ స్ఫూర్తితోనే నేను కూడా మీ అడుగుజాడల్లో నడిచి ఎంసెట్లో 10వ ర్యాంక్ సంపాదించాను. అదే నాకు మెడిసిన్లో చేరేందుకు చాలా ఉపయోగపడింది. అందుకు మీకు చాలా రుణపడి ఉన్నాను. నిజంగా ప్రామిస్ అని అంది వినీల్ వైపు చూస్తూ. అంతేకాదు, మనం చదువుకునేటప్పుడు మీకు ప్రతి బుధవారం ఒక లాలీపాప్ మీరు కూర్చునే టేబుల్ డ్రాలో పెట్టేదాన్ని తెలుసా అని అంది విజిత. అరే అవును, నేను అది చూసి చాలా ఆశ్చర్యపోయేవాడిని అని అన్నాడు ఆశ్చర్యంతో వినీల్. మరి ఆ లాలీపాప్ ఎవరు పెడుతున్నారో కనుక్కోలేకపోయారు కదా? ఎందుకంటే అబ్బాయి గారికి ఎంతసేపు చదువు, ఇంకే వేరే ధ్యాస ఏదీ లేదు కదా, అందుకని అని అంది. నిజమే, ఆ రోజుల్లో చదువు అంటే ఒక పిచ్చిగా ఉండేది. పక్కన ఏమి జరుగుతున్నా పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడు అంతే, మీరేం మారలేదు. అమ్మాయిలు పక్కనున్నా పట్టించుకోరు. అవును, ఇప్పటి నా పరిస్థితి కారణం మా నాన్నగారికి జాతకాల మీద బాగా నమ్మకం ఎక్కువ. జాతకాలు కుదిరితే కానీ నాకు పెళ్లి జరగదు. నేను మా నాన్నగారిని గౌరవిస్తాను. అందుకే ఆయన చెప్పిన సంబంధం చేసుకుంటాను. అప్పటి వరకు ఇలానే ఉంటాను అని అన్నాడు. సరే అయితే నా జాతకం కూడా ఇస్తాను మీకు. మీ నాన్నగారికి పంపండి. నేను కూడా మీ స్వయంవరం క్యూలో ఉంటాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఫాలో అయ్యి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు అనేది అంది విజిత. సరే ఇవ్వు, వాట్సాప్లో పంపించు, మా నాన్నగారికి పంపిస్తాను అని అన్నాడు వినీల్. అది సరే, ముందిది చెప్పు. నేను గలగల అన్ని విషయాలు మాట్లాడేశాను. మరి నేనంటే మీకు ఇష్టమేనా అంది అతని మొహంలోకి చూస్తూ. ఆమె శరీర పరిమళం, అందం వినీల్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అతనికి తట్టుకోవడం కష్టంగా ఉంది. మునుపెన్నడూ ఇలా అమ్మాయిలు ముందు సీట్లో తన పక్కన కూర్చున్న పరిస్థితి లేదు. ఇప్పుడు విజిత తన పక్కని కూర్చొని వసపిట్టలా కబుర్లు చెబుతూ కవ్విస్తూ తనంటే తనకి ఇష్టమంటూ తన మొహంలోకి ఆరాధనగా చూస్తూ తనే లోకమని భావిస్తూ అల్లరి చేస్తుంటే మనసు దూది పింజలా ఊహల ఊయలాగుతుంది. కానీ ఒకవైపు నాన్నే కనిపిస్తూ ఉన్నాడు. మనసు నాన్న వైపు మొగ్గుతుంది. విజిత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నువ్వంటే ఇష్టం కాదు అని ఆగాడు వినీల్. ఓ, అయితే ఓకేలే అంది విజిత బాధపడుతూ. కాదు, ప్రాణం అని అన్నాడు. నీలాంటి అమ్మాయిని ఇష్టపడని వాడు భూప్రపంచంలో ఎవరుంటారు చెప్పు. కానీ నేను మా నాన్నను నొప్పించలేను అని అన్నాడు. అది నువ్వు గ్రహించాలి. కొంచెం జీరగా ఉంది అతని స్వరం. ఇట్స్ ఓకే వినీల్, రాసి పెట్టుంటే జరుగుతుంది. లీవ్ ఇట్ టు ఫేట్. మన చేతిలో ఏదీ లేదు కదా అంది చిరు మందహాసం చేస్తూ. ముమ్మాటికి నిజమే అన్నాడు వినీల్. మరి మీ అభిప్రాయానికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగాడు. ఈ చదువుల బిడ్డను ధనికుల బిడ్డ చేసుకుంటుందా? నేను మా అమ్మ నాన్నకు ఒక్కతే సంతానం. మా నాన్నగారు కూడా మా అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ బ్రాహ్మిన్స్. వారికి ప్రేమ విలువ తెలుసు. నా మాట బహుశా కాదన్నారు అని అంది విజిత. అలా కాసేపు ఇద్దరి మధ్య కొంచెం నిశ్శబ్దం నడిచింది. ఇంటిలో ఇల్లు రానే వచ్చింది. విజయ్ నివాస్ ముందు కారు ఆపాడు వినీల్. ఆమె కారు దిగుతుంటే ఆ తీయటి పరిమళం అతన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. డోర్ వేయబోతూ గుడ్ నైట్ అంది ప్రేమగా. ఆమె వైపు చూస్తూ గుడ్ నైట్ అని అన్నాడు వినీల్. ఇంటి డోర్ తీసి లోపలికి వెళ్తూ ఎప్పుడు బాల్కనీలో అడుగుపెట్టని వినీల్ జస్ట్ బాల్కనీలోకి వెళ్ళాడు. అలా వెళ్ళి పక్కింటి వైపు చూశాడు. లోపలికి వెళ్ళబోతూ విజిత చూసిన చూపులకు అతని చూపులు చిక్కబడ్డాయి. అవి కాసేపు చిక్కురాక అలానే ఉండిపోయి మెల్లగా విడిపడ్డాయి. విజిత మందహాసానికి అతని మనసులో ఒక్కసారిగా ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచి ఆకాశాన్నంటాయి. అమ్మో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. తనలో తను నవ్వుకుంటూ విజిత ఇంట్లోకి దారి తీసింది. అవును, విజిత తన జాతకం డీటెయిల్స్ ఇస్తాను అంది. మరి తనకు నా ఫోన్ నెంబర్ తెలియదుగా, ఎలా ఇస్తుంది అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఫోన్లో మెసేజ్ టింగ్ మంది. వాట్సాప్లో ఓ కొత్త నెంబర్ ఓపెన్ చేస్తే హాయ్, నేను విజిని. నా జాతకం అటాచ్ చేస్తున్నా. మీ నాన్నగారికి పంపండి, బాయ్ అని ఉంది. డీపీలో తన ఫోటో ఏమీ లేదు, బ్లాంక్గా ఉంది. ఓ, అయితే నా నెంబర్ తన దగ్గర ఉందన్నమాట. నాపై డ్రోన్ కెమెరా సెట్ చేసినట్లుంది అని నవ్వుకున్నాడు.
రాత్రి ఫ్రూట్స్ తిని పడుకోవడం వినీల్కి అలవాటు. అవి తినడం పూర్తయ్యాక విజిత జాతకం తండ్రికి వాట్సాప్లో ఫార్వర్డ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు. పొద్దున్నే ఆఫీసర్స్ క్లబ్లో టెన్నిస్ ఆడుతూ ఉన్నాడు వినీల్. అది అతని దినచర్యలో మొదటి ఐటెం. 5 గంటలకు లేచి ఫ్రెషప్ అయ్యి బయటకి వచ్చాడు. కార్ తీసి బయలుదేరదామని ఎందుకో అనుమానం వచ్చి పక్కింటి వైపు చూశాడు. గుమ్మం సీట్ అవుట్లో విజిత నిల్చొని ఉంది. నవ్వుతూ చెయ్యి ఊపింది. ప్రతిగా వినీల్ కూడా చెయ్యి ఊపాడు. అంటే తన కదలికలను గమనిస్తుందన్నమాట. ఎందుకో తమ జాతకాలు కుదిరితే బాగున్ను అనిపించింది వినీల్కి. నాన్నగారు ఏమంటారు అనుకుని టెన్నిస్ క్లబ్కి బయలుదేరాడు. టెన్నిస్ ఆడటం పూర్తయి జ్యూస్ తాగేటప్పటికి బాస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో మేనేజర్ విజయ్ ఇండస్ట్రీస్కి కొత్త సాఫ్ట్వేర్ కోసం ఆ కంపెనీ ఓనర్ తమ కంపెనీకి విజిట్ చేస్తున్నట్లు చెప్పాడు. అతనితో లంచ్ మీటింగ్ అరేంజ్ చేస్తున్నట్లు, ఆ ప్రాజెక్ట్కి వినీల్ హెడ్ చేస్తున్నట్లు చెప్పాడు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని, మోస్ట్ ప్రెస్టీజియస్ అని నొక్కి వక్కించాడు. దాంతో ఓకే అని అన్నాడు వినీల్. అప్పుడు గుర్తొచ్చింది, విజయ్ ఇండస్ట్రీస్ అంటే విజిత వాళ్ళది కదా అని. ఓహో, విజిత ఫాదర్ వస్తారు ఫార్మల్ మీట్కి అని అనుకున్నాడు. కారు పోర్టికోలో పార్క్ చేసి మళ్ళీ పక్కకి చూశాడు. కాఫీ తాగుతూ విజిత చిరుమందహాస దర్శనం. పక్కనే పెద్ద గోల్డెన్ రిట్రీవర్ కుక్క తిరుగుతోంది విజిత చుట్టూ. చేతిలో కాఫీ కప్ చూపించింది. కావాలా అన్నట్లు చిలిపిగా. ఊహు అని అడ్డంగా తలూపాడు. లోపలికి వెళ్తున్నట్లు చెయ్యి ఊపాడు. ప్రతిగా తాను చెయ్యి ఊపింది. మరి నిజంగానే విజిత వినీల్ జాతకాలు కలుస్తాయా? వీరి పెళ్లి జరుగుతుందా? వాళ్ళ నాన్నగారు ఏమంటారు? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.